ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. పోనీలే, ఇన్ని రోజులకు మళ్ళీ మీరు మన ఊరికి వచ్చారు. గోపి కాంతారా, మీ ప్రేమ గురించి ఇక్కడ చెట్టు పుట్ట గుట్ట గోదావరి అన్నీ చెప్పుకుంటాయి. మీది అంత గొప్ప ప్రేమ. మళ్ళీ మిమ్మల్ని ఇలా చూడడం మా అందరికి చాలా ఆనందంగా ఉంది. అవునరా, మీ ముగ్గురు వచ్చారు, మరి నీ పెళ్ళమేది? అది చచ్చిపోయింది. మన ఇల్లు పాడైపోయిందమ్మా, కానీ ఇప్పుడు ఆ ఇంటిని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. అన్నయ్య, ఇన్ని రోజులు మనం ఆ ఇంట్లో లేము. ఇక్కడ దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. అందరూ వదిలేసిన ఇల్లు అలా కాకుండా ఇంకెలా ఉంటుంది? రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. నువ్వు బాధపడకు. పూర్తిగా పాడైపోయింది. ఇది కూడా మన చుట్టాలిల్లే, కానీ వాళ్ళు ఇక్కడ లేరు. ప్రస్తుతానికి ఇక్కడ ఉందాం, తర్వాత మన ఇల్లు బాగు చేయించుకొని వెళ్దాం. నాయక్, ఇదిగో ఇంటి తాళాలు, నేను వెళ్తున్నా. తీసుకో, పద. గోపి, నీకిక్కడ అంతా కొత్తగా ఉంది కదా. అందరి మాటలు వింటుంటే నీకు చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ అదే నిజం. ఒకప్పుడు మనిద్దరం ప్రేమించుకున్నాం. ఒక్కళ్ళని విడిచి ఒక్కళ్ళం బతకలేము అన్నట్టుగానే ఇక్కడున్నాం. కానీ అదంతా గతంలో కలిసిపోయింది. అనుకోని కారణాల వల్ల నీ మనసులోకి సృజన వచ్చింది. నువ్వు సృజనకి దగ్గరయ్యావు. నీ వల్ల ఇప్పుడు సృజన తల్లి కూడా కాబోతోంది. అందుకే నేను నిన్ను దూరం చేసుకుంటున్నాను. నేనేది మర్చిపోలేతారా, అంతా గుర్తుంది. కానీ నువ్వు నా కాంతారా అని తెలుసుకునేసరికి నీ జీవితంలోకి వికాస్ గారు వచ్చారు. అందుకే నాకు గతం గుర్తొచ్చినా నేను బయటికి చెప్పకుండా మౌనంగా ఉండిపోయాను. ఏంటి గోపి అలా చూస్తున్నావు? మరి మీరిక్కడ కాంతారా అయినప్పుడు అక్కడ తారా అంటున్నారేంటి? అక్కడ తారా, ఇక్కడ కాంతారా కూడా నేనే. ఇద్దరు వేరువేరు కాదు. కానీ చెప్పాను కదా, ఇక్కడ నుంచి మనం దూరం అయిపోయాక కొన్ని సంఘటనల వల్ల అలా బతకాల్సి వచ్చింది. అందుకే నాకంటూ ఎవరూ లేరని, నేను ఒంటరిని అని అక్కడ చెప్పుకుని తారలా ఉన్నాను. మనమందరం ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అన్నయ్య, నువ్వు గోపి ఇక్కడే ఉండండి. నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి. అదేంటమ్మా, ఈరోజే కదా ఇక్కడికి వచ్చాం, అప్పుడే నువ్వు వెళ్ళిపోతానంటే ఎలా? ఒక 2 రోజులు నాక వెళ్దు. లేదన్నయ్య, నేనేమయ్యానని వాళ్ళందరూ వెతుకుతారు. మళ్ళీ అక్కడ వాళ్ళకి లేనిపోని అనుమానం వస్తుంది. అందుకే నేనక్కడ తారగానే ఉండాలి. వెంటనే వెళ్ళాలి. గోపి, జాగ్రత్త. మీరిద్దరూ ఇక్కడ ఉండండి. మళ్ళీ వీళ్ళు చూసుకుని వస్తాను. ఏంటి బావా ఇది? వాళ్ళు సేఫ్ గానే ఉన్నారు అని తార చెప్పింది,
కానీ ఇప్పటికి ఒక రోజు గడిచిపోయింది. ఫోన్ చేస్తుంటే ఎవ్వరు ఫోన్ తీయడం లేదు. గోపి ఫోన్ కూడా రీచ్ అవడం లేదు. తారేమో ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అసలు ఎలా ఉన్నారు అని నాకు చాలా భయంగా ఉంది. గోపిగాడు చచ్చుంటే ఈ పాటికి నాకు ఫోన్ వచ్చేది కదా. వాడు చావలేదు, ఇంకా బతికే ఉన్నాడు. నువ్వు అనవసరంగా భయపడకు. వాళ్ళు సేఫ్గా ఉంటారు. ఎక్కడున్నారో తెలుసుకుందాం. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఒక్కరోజే కదా అయింది. తారా, నిన్నటి నుంచి మీ ఇద్దరు ఏమైపోయారు? గోపికి ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా నాట్ రీచబుల్ అని వస్తుంది. నీకు ఫోన్ చేస్తుంటేనేమో నువ్వు నా ఫోనే లిఫ్ట్ చేయట్లేదు. అసలు ఏం జరుగుతుంది? నాకు చాలా భయంగా ఉంది. గోపి ఎక్కడున్నాడు? నువ్వు ఒక్కదానివి వచ్చావేంటి? గోపి ఏడి? గోపికి ఏమైందోనన్న భయంతో నువ్వు ఏం మాట్లాడుతున్నావో కూడా నీకు అర్థం కావడం లేదు. గోపిని తీసుకుని నేను ఇక్కడికి ఎలా వస్తాను? సార్ గోపిని ఇంటికి రానిస్తారా? కానీ గోపికి ఏం జరగకుండా, గోపిని ఎవరు ఏం చేయకుండా ఒక సేఫ్ ప్లేస్లో ఉంచొచ్చాను. గోపి చాలా సేఫ్గా ఉన్నాడు. ఎక్కడున్నాడు తారా? ముందు నాకు చెప్పు. వెంటనే నేను గోపిని కలవాలి. గోపి జాడని నేను తెలుసుకోవాలి. చెప్పాను కదా శ్రీకర్, గోపి చాలా సేఫ్ ప్లేస్లో ఉన్నాడు. అక్కడ గోపి మీద ఎలాంటి అటాకులు జరగవు, నాకు తెలుసు. అందుకే గోపిని అక్కడే ఉంచి నేను ఇక్కడికి వచ్చాను. అసలు గోపిని చంపాలని ఆ ఇంద్ర ఎంతగానో ప్రయత్నిస్తోంది. కానీ నా గోపి ఎక్కడున్నా ఏమవుతాడో అని చాలా భయంగా ఉంది. దయచేసి ఎక్కడున్నాడో చెప్పుతారా? ఇందిరా కనిపెట్టలేని ప్రదేశంలో గోపిని ఉంచాను. గోపికి ఏం కాదు. ఓకే తారా, కానీ మాకు చెప్పడానికి ఏమైంది? నిన్నటి నుంచి మీ ఇద్దరికి ఏం జరిగిందో అని సృజన నేను ఎంత కంగారు పడుతున్నాం కదా. గోపి ఎక్కడున్నాడో మాకు తెలియాలి కదా. ప్లీజ్ తారా, ఎక్కడున్నాడో చెప్పు. బుట్టాయిగూడెం అని ఊళ్ళో ఉన్నాడు. బుట్టాయిగూడెమా? ఆ ఊరు ఎందుకు ఎంచుకున్నావు? నాకు కావలసిన వాళ్ళు ఆ ఊళ్ళోనే ఉన్నారు. అక్కడ గోపిని ఉంచుతాను అని ఇందిరాకి కూడా డౌట్ రాదు. అందుకే ఆ ఊరు తీసుకువెళ్ళాను. అదేంటి తారా, నీ వాళ్ళంటే నీకెవరూ లేరు, నువ్వు ఒక అనాథాశ్రమంలో ఉన్నాను అని చెప్పావు కదా. మరి నీకు కావలసిన వాళ్ళు ఆ ఊళ్ళో ఉండడం ఏంటి? అంటే అది మీ ఊరా? మీ వాళ్ళున్నారా? నా వాళ్ళు అంటే నా సొంత వాళ్ళు కాదు, వికాస్ గారికి సంబంధించిన బంధువులు. బుట్టాయిగూడెం అంటే 1-2 సార్లు మేమిద్దరం ఆ ఊరికి వెళ్ళాం. చాలా బాగుంటుంది. అలాంటి చోట ఉంటే గోపి సేఫ్గా ఉంటాడని నేను అక్కడ ఉంచాను. గోపికి ఎలాంటి ప్రమాదం లేదు. చాలా థ్యాంక్స్ తారా. నువ్వు బావా నా గురించి ఎంతో బాగా ఆలోచిస్తున్నారు. గోపిని కాపాడడానికి మీరంతా ప్రయత్నిస్తున్నారు. నిజంగా ఒక అక్కలా నన్ను కాపాడుతున్నావు. బావ కూడా నా విషయంలో అంతే హెల్ప్ చేస్తున్నాడు. బావా, గోపి సేఫ్గానే ఉన్నాడు. ఇంకా మనకు భయం లేదు. అవును సృజన, తార గోపిని అలాంటి ప్లేస్లో ఉంచుతుందని ఎవరికి ఆలోచన రాదు. రియల్లీ గ్రేట్. ఒకసారి మనం రేపెళ్ళి గోపిని కలిసొద్దామా? అవును తారా, నేను వస్తాను. ముగ్గురం వెళ్దాం. వద్దు సృజన, నువ్వు అంత దూరం ఎందుకు? నువ్వు వచ్చావంటే మావేకేం చెప్పాలి? ఎక్కడికి వెళ్ళానని చెప్తావు? అందుకే నువ్వు ఇంట్లోనే ఉండు, నేను తార వెళ్ళొస్తాం. శ్రీకర్ చెప్పింది కరెక్టే. మేమిద్దరం వెళ్ళొస్తాము. గోపికి ఏం కాదు. తొందరలోనే మీ ఇద్దరికి పెళ్లి జరుగుతుంది. తప్పకుండా గోపి విషయంలో నేను కూడా చాలా చాలా చెయ్యాలని నిర్ణయించుకున్నాను. గోపి ఎక్కడున్నాడో చెప్పావు కదా, అక్కడ గోపికి ఎంత బాగా ట్రీట్మెంట్ చేయించాలో అదంతా నేను చూసుకుంటాను. అందుకే మనం రేపు వెళ్దాం. సరే,
నాకు కొంచెం పనుంది, నేను వస్తాను. ఉమ్. తారా, నేను రేపు వచ్చేది గోపిని చూడ్డానికి కాదు, చంపడానికి. నమస్తే సార్, మేము ఆ గోపి కోసం వెతుకుతున్నాం. వాడు ఎక్కడ కనబడితే అక్కడ వేసేసి మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాం సార్. నీకంత సీన్ లేదు కానీ వాడు అసలు సిటీలోనే లేడు. లేనివాడి కోసం ఎక్కడని వెతుకుతారు, ఎలా వేసేస్తారు? అదేంటి సార్, సిటీ వదిలి ఎక్కడికి వెళ్ళిపోయాడు? నీకు డబ్బులు ఇచ్చి వాడి గురించి నేను ఎంక్వైరీ చేసుకుంటున్నాను. వాడిప్పుడు బుట్టాయిగూడెం అనే ఊళ్ళో ఉన్నాడు. ఆ ఊరు ఎక్కడో చెప్పండి సార్, అక్కడికే వెళ్ళి వాడిని వేసేస్తాం. ఈ ఊళ్ళో ఏం పీకలేకపోయారు కానీ ఆ ఊళ్ళో మీరేం వేసేస్తారు? పైగా ఆ ఊళ్ళో వాడు చాలా సేఫ్గా ఉంటాడని నాకు తెలిసింది. ఉంటే ఊరంతా వాడి కాపలా ఉండొచ్చు. అక్కడికి వెళ్తే వాడిని మీరు వేయడం కాదు, మిమ్మల్నే వాళ్ళు వేసేస్తారు. అందుకని నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. పరిస్థితి చూసి మీకు చెప్తాను. ఈసారైనా పని కరెక్ట్గా చేయండి, లేదంటే ఒక్కొక్కడి తాట తీస్తాను. రే, వాడెక్కడో పల్లెటూరులో ఉన్నాడంట. మనం ఎన్నో మర్డర్లు చేసాం, వీడు మాత్రం మనకి చుక్కలు చూపిస్తున్నాడు. పద, వెళ్ళి టీ తాగొద్దాం. హలో, తారా మేడం, ఎలా ఉన్నారు? ఈరోజు నేను శ్రీకర్ అక్కడికి వస్తున్నాం. శ్రీకర్ ఆల్రెడీ బయలుదేరాడు, నన్ను పికప్ చేసుకోవడానికి వస్తున్నాడు. మీరిద్దరూ ఇక్కడికి వస్తున్నారా? మీరు వెళ్ళిపోయాక అక్కడ ఏం జరుగుతుందో, ఎవరేం మాట్లాడారో అని నాకు చాలా భయం వేసింది. పొరపాటున నేను ఇక్కడ ఉన్నానని ఇందరికి తెలిసిపోయిందేమోనని టెన్షన్ పడ్డాను. చూడు గోపి, నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత. నీకు ఏమి కాకుండా చూసుకోవడం, నిన్ను సృజనని ఒకటి చేయడం నా ముందున్న కర్తవ్యం. తప్పకుండా చేస్తాను, నువ్వేం టెన్షన్ పడకు. ఇంకాసేపట్లో శ్రీకర్ ఇక్కడికి వస్తాడు. మేమిద్దరం బయలుదేరి ఈవినింగ్ కల్లా అక్కడ ఉంటాం. ఉంటాను. సరే మేడం. నమస్తే రమేష్ అన్న, ఎలా ఉన్నావు? బాగున్నాను రా, మీరెలా ఉన్నారు? ఏం చెప్పమంటావు అన్నా, చాలా టెన్షన్గా ఉన్నావు. అరే తమ్ముడు, ఏల కొట్టి ఇవ్వు. అలాగే అన్న. ఏంట్రా మీరు టెన్షన్ పడుతున్నారేంటి? మీ వల్ల ఎదుటివాడే కదా టెన్షన్ పడాల్సింది. ఈ మధ్య ఒక మంచి బేరం వచ్చిందన్న. ఒకడిని వేసేయమని మంచి అమౌంట్ కూడా ఇచ్చారు. వాడిని వేసేద్దామని ప్రయత్నించిన ప్రతిసారి మేము ఫెయిల్ అవుతున్నామన్నా. ఆ డబ్బులు ఇచ్చినోడు మా మీద ఒక రేంజ్లో ఎక్కుతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా. అన్నా, నువ్వేమన్నా సాయం చేస్తావా? అరే, నేను ఆ దందాలన్నీ మానేశానని తెలుసు కదా, మళ్ళీ నన్ను ఇన్వాల్వ్ చేయకండి. అయినా మీరు స్కెచ్ చేసినా తప్పించుకుంటున్నాడంటే ఎవడ్రా వాడు? గోపి అని ఒకడున్నాడన్నా, ఈ మధ్యనే జైలు నుంచి బయటకు వచ్చాడు. టెంపుల్ దగ్గర వాడిని వేసేద్దాం అనుకుంటే వాడి పక్కన ఒక అమ్మాయి ఉందన్నా, చాలా తెలివైంది. వాడిని తెలివిగా తప్పించేసిందన్నా. ఆ గోపి ఫోటో మీ దగ్గర ఏమైనా ఉందా? ఉందన్నా. చూపించు. వాడేమన్నా పెద్ద సినిమా స్టార్ అనుకున్నావా ఏంటి? వాడిని చూడాలంటున్నావు, చూడు. రేయ్, చూడ్డానికి అమాయకుడిలో ఉన్నాడు కదా, వీడినేసేమని మీకెవరా చెప్పింది? అదంతా ఓ పెద్ద కదన్నా. సిటీలో ఆదిత్య అనే ఒక పెద్ద బిల్డర్ ఉన్నాడు కదా, వాళ్ళ అల్లుడు శ్రీకరు. వాడే వీడిని వేసేయమని మాకు డబ్బులు ఇచ్చాడు. వాడు ఆదిత్య గారి కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడంట. ఆ అమ్మాయి గోపిగాడిని ప్రేమిస్తుంది. అందుకే వీడిని చంపేస్తే వాడికి లైన్ క్లియర్ అయిపోతుందని ఆ శ్రీకర్ మాకు డబ్బులు ఇచ్చాడు. కానీ వీడు మాత్రం తప్పించుకుంటున్నాడన్నా. వీడి పక్కన ఒకటి ఉందన్నా, ముందు దాన్ని వేసేస్తే గాని వీడిని వేసేయడం ఈజీ.
సరేరా, మీరు టీ తాగుతూ ఉండండి. నాకు చిన్న పని ఉంది, మళ్ళీ వస్తాను. అలాగే అన్నా. సరే, బాయ్. శ్రీకర్, వెళ్దామా? వెళ్దాం. గోపి ఇప్పుడే ఫోన్ చేశాడు. మన ఇద్దరం కలిసి వస్తున్నామని చెప్పాను. సరే, వెళ్దాం పద. తాళం వేసుంది, ఎక్కడికి వెళ్ళుంటారు? అమ్మా, తారా మేడం ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడే ఆ మేడ మీద ఉండే శ్రీకర్ బాబుతో తారా మేడం కారులో ఎక్కడికో వెళ్తున్నారు. ఏంటి, శ్రీకర్తో వెళ్తున్నారా? అవును, వాళ్ళిద్దరూ మంచి స్నేహితులే కదా. మీరెందుకు అంత గట్టిగా అరిచారు? ఏం లేదమ్మా, ఎక్కడికి వెళ్తున్నారో చెప్పారా? చెప్పలేదు, కాకపోతే బాగా దూరం వెళ్తున్నాము, వచ్చేసరికి రేపు అవుతుంది అని చెప్పారు. ఇంతకీ మీరెవరు? ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదమ్మా, ఏం లేదు. తారా, గోపిని నువ్వు దాచేశాననుకుంటున్నావు, కానీ గొర్రె కసాయి వాణ్ణి నమ్మినట్టు వాడెక్కడున్నాడో అన్న విషయం నాకు చెప్పేశావు. ఇప్పుడు ఆ ఊరు వెళ్ళి అక్కడ పరిస్థితి చూసి రౌడీలకు ఫోన్ చేస్తాను. గోపిని అక్కడే మట్టిలో కలిపేస్తారు. ఇది ఇందిర ఖాతాలోకి వెళ్ళిపోతుంది, సృజన నాదైపోతుంది. గోపినెవరూ కాపాడలేరు. ఇదంతా నేనే చేశానన్న నిజం నీకెప్పటికీ తెలీదు. హలో మేడం, జాగ్రత్తగా వినండి. మీరు నా పేరు చెప్పడం కానీ నేనెవరో తెలిసేలా కానీ మీరు మాట్లాడకండి. మరీ ముఖ్యంగా నేను ఇప్పుడు మీకు చెప్పబోయే విషయం మీ పక్కన ఉన్న శ్రీకర్కి అస్సలు తెలియకూడదు. సరే, చెప్పండి. ఎవరితారా ఫోను? ఆఫీస్ నుంచి. మేడం, గోపి మీద హత్యా ప్రయత్నం చేస్తున్నది ఎవరో కాదు మేడం, శ్రీకరే. ఏంటి మీరనేది? మొత్తం తెలుసుకునే మాట్లాడుతున్నారా? ఏంటి తారా, ఏం జరిగింది? చెప్పాను కదా, ఆఫీస్ కాల్ అని. మొత్తం మాట్లాడాక చెప్తాను, ముందు నన్ను మాట్లాడినివ్వు. మీరు చెప్పండి. అవును మేడం, తను ఎవరికైతే సుపారీ ఇచ్చాడో ఆ రౌడీలే నాకు చెప్పారు మేడం. వాళ్ళ దగ్గర గోపి ఫోటో కూడా ఉంది మేడం. గోపిని చంపేస్తే సృజనాన్ని తను పెళ్లి చేసుకోవచ్చని ఈ ప్లాన్ చేస్తున్నాడంట మేడం. గోపి మీద అటాక్ చేస్తున్నది ఆ ఇందిరే అనుకున్నాం, కానీ కాదు, మొత్తం చేస్తున్నది శ్రీకరే మేడం. ఈ కథలో క్రిమినల్ శ్రీకరే మేడం. ఇప్పుడు మీరు తనతో వెళ్తున్నారని మీ ఇంటి దగ్గరికి వెళ్తే తెలిసింది మేడం. అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న డౌట్ వచ్చినా చాలా ప్రమాదం మేడం. చాలా మంచి విషయం చెప్పారు. ఇలాంటప్పుడు చెప్పినందుకు మీకు చాలా థ్యాంక్స్. నేను తర్వాత కలుస్తాను, ఉంటాను. ఓకే మేడం. ఏంటారా, ఆఫీస్ నుంచి ఫోన్ ఉన్నావు? ఎవరు మాట్లాడుతున్నారు చెప్పనే లేదు? ఏం జరిగింది? అదే శ్రీకర్, మన ఆఫీస్ మీదకి ఐటీ వాళ్ళు వస్తున్నారంట. ఇప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనం వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడున్న ఫైల్స్ అన్నీ మనం కరెక్ట్గా చెక్ చేసి పెట్టాలి, లేదంటే తర్వాత ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం అయితే తర్వాత చూసుకోవచ్చు, ఇప్పుడు దాని సంగతి పట్టించుకోకు. మనం ముందు గోపిని కలవాలి కదా, అక్కడికి వెళ్దాం. ప్లీజ్, ఇది ఆదిత్య సార్ పరువుకి సంబంధించిన విషయం. మనల్ని నమ్మే కదా కంపెనీ బాధ్యతల్ని మనకు అప్పగించారు. ఇక్కడ ఏ చిన్న పొరపాటు జరగకూడదు. వెంటనే మనం ఆఫీస్కి వెళ్ళాలి.
కార్ వెనక్కి తిప్పు. మరక్కడ గోపి? గోపి బానే ఉన్నాడు. గోపికి ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పాను కదా. ముందు మనం ఆఫీస్ విషయం తేల్చుకోవాలి. వెళ్దాం పద. నువ్వు అదృష్టవంతుడివిరా గోపి. ఈ రోజే నీ అంతం చూద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడే ఐటీ వాళ్ళు వచ్చి నా ప్లాన్ చెడగొట్టారు. కానీ ఎంతకాలం తప్పించుకుంటావు? ముందు గోపిగాడి అడ్డు తొలగించుకోకపోతే నీ కల నా కల నెరవేరదు. ఇంతకీ ఆ తార గోపిని ఏ ఊర్లో దాచిందో చెప్పిందా? చెప్పింది, బుట్టాయిగూడెం. రేపు ఉదయాన్నే అక్కడికి బయలుదేరతాను. అక్కడ ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు.